రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఈ రోజు ఉదయం 10:30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక సభ ప్రారంభం కాగానే ప్రొటెం స్పీకర్ గా ఉన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ స్పీకర్ ఎన్నిక విషయాన్ని అనౌన్స్ చేస్తారు. కాగా అసెంబ్లీలో స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్ బాధ్యతలు స్వీకరించనున్నారు. మరోవైపు 111 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు మద్దతు తెలిపారు. ఇక అసెంబ్లీ సమావేశాలు తిరిగి మళ్ళీ ఈ రోజు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ రోజు ఉదయం 10:30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. సో వెంకట్, చెప్పండి. అయితే ఈ రోజు స్పీకర్ గా ఉన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ స్పీకర్ ఎన్నిక విషయాన్ని అనౌన్స్ చేస్తారని తెలుస్తుంది. అలాగే దీన్ని ఏకగ్రీవంగా అసెంబ్లీలో ఎన్నుకున్నారు. 111 మంది ఎమ్మెల్యేలు కూడా గడ్డం ప్రసాద్ కి మద్దతు తెలుపుతున్నారని కూడా అర్థమవుతుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అయితే ఈ రోజు 10:30 గంటలకి సమావేశాలు జరుగుతాయని కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రత్న 10:30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. మరికొద్ది సేపట్లో అసెంబ్లీ సమావేశానికి అందరూ కూడా అభ్యర్థులందరూ ఎమ్మెల్యేల అభ్యర్థులందరూ కూడా ఒక్కొక్కరు వస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. ఇక ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి గడ్డం ప్రసాద్ స్పీకర్గా ఇవాళ అధికారికంగా ప్రకటించనున్నారు. ఎవరైతే ప్రొటెం స్పీకర్గా తాత్కాలికంగా ప్రొటెం స్పీకర్గా ఉన్నటువంటి అక్బరుద్దీన్ ఓవైసీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ను ఇవాళ అధికారికంగా ప్రకటించనున్నారు. దాని తర్వాత స్పీకర్కు ధన్యవాద తీర్మానం కూడా ఉంటుంది. ఆయనను గౌరవప్రదంగా గౌరవిస్తారు శాసన సభ్యులందరూ. ఆయన కుర్చీ దగ్గరకు తీసుకువెళ్తారు. అందరూ ఆయనను కుర్చీలో కూర్చోబెడతారు. మళ్ళీ అందరూ కూడా ఆయా స్థానాల్లో కూర్చొని ఆయన గౌరవవందనం చేస్తారు. ఆయన మీద దాదాపు 119 మంది ఎమ్మెల్యేలు స్పీకర్కు సంబంధించిన అంశంలో మొత్తం కూడా ప్రసంగిస్తారు. ప్రసంగించిన తర్వాత ఆయనతో ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు, ఒక్కొక్కరు ప్రసంగం ఉంటుంది. ఈ ప్రసంగం అనంతరం స్పీకర్ అధ్యక్షతన ఒక బీఏసీ సమావేశం ఉంటుంది. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఎట్లా నిర్వహించాలి, ఏ అంశాలు నిర్వహించాలనేది స్పీకర్ అధ్యక్షతన ఒక బీఏసీ సమావేశం ఉంటుంది. బీఏసీ సమావేశానికి అసెంబ్లీ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబుతో పాటు స్పీకర్, ముఖ్యమంత్రి, అట్లనే ప్రతిపక్ష పార్టీల నుంచి ఒక్కొక్కరు చొప్పున బీఏసీ సమావేశంలో పాల్గొంటారు. ఎన్ని రోజులు ఈ సమావేశం నిర్వహించాలనేది అయితే ఒక ప్రకటన వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక బీఏసీ సమావేశం అనంతరం కేబినెట్ సమావేశం కూడా ఉంటుంది. కేబినెట్ సమావేశంలో మంత్రులు, ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా ఇందులో పాల్గొంటారు. ఏ అంశాల మీద ఒకవేళ బీఏసీ సమావేశంలో కనుక అసెంబ్లీ సమావేశాలు పొడిగిస్తే ఇవాళ, రేపు, ఎల్లుండి శనివారం వరకు 3 రోజుల పాటు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ పొడిగిస్తే మాత్రం ఏ అంశాల మీద చర్చించాలి, ఇప్పటికే 6 గ్యారెంటీలు ఇచ్చింది. అట్లనే అధికారంలో ఉన్నటువంటి 10 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, అట్లాంటి అంశాల మీద కూడా అనే అంశాల మీద కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. కేంద్ర క్యాబినెట్ మీటింగ్ అనంతరం ఏ అంశాల మీద చర్చించనేది ఒక ప్రకటన రాబోతుంది. అట్లనే బీఏసీ సమావేశంలో కూడా ఎన్ని రోజులు నిర్వహించాలనే దాని మీద కూడా ఒక కీలక ప్రకటన వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. నిన్న పార్లమెంట్లో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో, ఫాగ్ బాంబ్ అప్లై చేసినటువంటి ఘటన ఏదైతే ఉందో, ఈ దేశవ్యాప్తంగా కూడా మొత్తం కూడా అలర్ట్ అయినటువంటి సందర్భం కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇవాళ అసెంబ్లీ సమావేశాలు కూడా కట్టుదిట్టమైన భద్రత మధ్యలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. లోనికి అందరినీ కూడా పూర్తి స్థాయిలో చెక్ చేసిన తర్వాతనే, ఐడి కార్డు చూసిన తర్వాతనే లోనికి అనుమతిస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి ఎంబడ ఒకరికి మాత్రమే అనుమతిస్తున్నారు. విజిటర్స్ ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు విజిటర్స్ నాట్ అలౌడ్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.
ఇది భద్రతకు సంబంధించిన అంశం. ఇక బీఎస్సీకి సంబంధించిన అంశంలో ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే దాని మీద కూడా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి రేపు మాట్లాడబోతున్నారు. గవర్నర్ ప్రసంగం పైన కూడా ఒక తీర్మానం చేసి దాన్ని ఆమోదించి గవర్నర్కి పంపే అవకాశం అయితే కనిపిస్తుంది. రెండు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ రేపు మాట్లాడతారు. ఎల్లుండి గవర్నర్ ప్రసంగం పైన అందరూ కూడా అసెంబ్లీలో సభ్యులందరూ కూడా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ వెంకట్, అయితే 10:30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటి వరకు అక్కడికి అందరూ ఎమ్మెల్యేలు చేరుకున్నారా? ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? అలాగే చూసుకుంటే మంత్రులు ఎమ్మెల్యేలతో పాటు ప్రతి ఒక్కరిని అక్కడ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి తనిఖీ చేసిన తర్వాత లోపలికి అనుమతిస్తున్నారని కూడా అర్థమవుతుంది. ఎంతమంది పోలీసులు అక్కడ పహారా కాస్తున్నారు? మొత్తం కూడా అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో దాదాపు 2 కిలోమీటర్ల వరకు 144 సెక్షన్ అమలులో ఉంచారు. అట్లా కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. దాదాపు 2000 నుంచి 2500 మంది పోలీసులు కూడా మొత్తం అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో నిఘా పహారా కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక నిన్న జరిగినటువంటి పార్లమెంట్ ఘటన ఏదైతే ఉందో ఫాగ్ బాంబు అప్లై ఏదైతే ఉందో దానికి సంబంధించి వాళ్ళ దేశవ్యాప్తంగా కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా దాని అందుబాటులో ఏదైతే పార్లమెంట్లో జరిగిన ఘటనను దృష్టిలో పెట్టుకొని అసెంబ్లీ సమావేశాలు కూడా 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఒక్కొక్కరిని అసెంబ్లీ లోపలికి వెళ్లేందుకు పోలీసులు అనుమతిస్తున్నారు. ఐడి కార్డుతో పాటు మిగతా ఐడెంటిటీ కార్డు చూసి కూడా లోనికి వదులుతున్నటువంటి పరిస్థితి. ఇక మొత్తం కూడా బారికేడ్లు, మిగతా ఫెన్సింగ్ సంబంధించి ఇవన్నీ కూడా కట్టుదిట్టమైన భద్రత అసెంబ్లీ బయట కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. విజిటర్స్ని కూడా ఎవరికి లోనికి అనుమతి ఇవ్వడం లేదు. ఇటు అసెంబ్లీకి ఎవరైతే వస్తున్నారో శాసనసభ్యులందరూ కూడా వస్తున్నారు. ఆ అసెంబ్లీ ప్రాంగణంలో ఏదైతే పార్కింగ్ సంబంధించిన అంశం కావచ్చు, మిగతా అంశం సంబంధించి కావచ్చు, ఇక్కడ కూడా అన్నీ కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఎవరిని కూడా లోనికి వదలనటువంటి పరిస్థితి. ఎమ్మెల్యేతో పాటు ఒక్కరిని మాత్రమే లోనికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి. విజిటర్స్కి ఇప్పటికే అనుమతి లేదు కాబట్టి ఎవరిని కూడా విజిటర్స్ లోనికి అనుమతి ఇవ్వట్లేదు. దాదాపు 144 సెక్షన్ ఉంది. గుంపులుగా ఎవరిని కూడా వెళ్ళనివ్వట్లేదు పోలీసులు. బయట కూడా అంతా కూడా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఏర్పాటు చేశారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాలంతా కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఏర్పాటు చేశారు. ఇక ఈ అసెంబ్లీ ముందర వెళ్ళే వాహనాలందరూ కూడా వేరే రూట్లో కొన్ని మళ్లిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇట్లా మొత్తం 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా అనుమానం వచ్చినా కూడా పోలీసులు వారిని తీసుకొని విచారిస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. నిన్న పార్లమెంట్లో జరిగిన ఘటన ఇవాళ దేశవ్యాప్తంగా కూడా మొత్తం పోలీస్ సిస్టమ్ అంతా కూడా అలర్ట్ అయినటువంటి సంఘటన కనిపిస్తుంది. ఎందుకంటే పార్లమెంట్లోనే దాదాపు అంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న పార్లమెంట్లోకి చొరబడి ఒక ఫాగ్ అప్లై చేశారట కూడా ఇవాళ ప్రభుత్వం విఫలమైందంటే కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ కూడా అసెంబ్లీ సమావేశాలు కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి సమావేశాలు సజావుగా నిర్వహించేందుకైతే అన్ని ఏర్పాట్లు పోలీసులు చేశారు. ప్రోటెం స్పీకర్గా ఉన్నటువంటి అక్బరుద్దీన్ ఓవైసీ కూడా పోలీస్ అధికారులతో మాట్లాడి భద్రత కట్టుదిట్టం చేయాలి, 3 అంచెల భద్రత ఏర్పాటు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. అందుకు అనుగుణంగానే పోలీసులు భారీ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినటువంటి సందర్భం అయితే అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఇక అసెంబ్లీ సమావేశం మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే అభ్యర్థులందరూ ఎవరైతే గెలిచిన అభ్యర్థులందరూ కూడా అసెంబ్లీకి ఒక్కొక్కరు వస్తున్నారు. మొన్న 10వ తారీఖు నాడు తొలి అసెంబ్లీ సమావేశాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్వహించింది. అందులో దాదాపు 101 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ప్రోటెం స్పీకర్గా ఎవరైతే అక్బరుద్దీన్ ఓవైసీ ఉన్నారో ఆయన సమక్షంలో 101 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ దాదాపు 8 మంది ఎమ్మెల్యేలు అందులో ప్రమాణ స్వీకారం చేయలేదు. ఆయన ఒక ముస్లిం అభ్యర్థి కాబట్టి, ఎంఐఎం సంబంధించిన అభ్యర్థి కాబట్టి ఆయన సమక్షంలో మేము ప్రమాణ స్వీకారం చేయమని ఆ పార్టీ నిర్ణయించుకుంది. అందులో భాగంగానే బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా దూరంగా ఉన్నారు. ఇవాళ 11:30కు ఈ స్పీకర్ ప్రక్రియ అంతా ముగిసిన తర్వాత 11:30కు బీజేపీ ఎమ్మెల్యేలు వస్తున్నారు. వాళ్ళ 8 మందితో పాటు అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ రోజు ఎవరైతే ప్రమాణ స్వీకారం చేయలేదో 10వ తారీఖున ఇవాళ దాదాపు 18 మంది ఎమ్మెల్యేలు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఇవాళ స్పీకర్ ప్రక్రియ అంతా ముగిసిన తర్వాత 11:30కు అసెంబ్లీకి వచ్చి వాళ్ళు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇట్లా మొత్తం కూడా ఇవాళ జరిగేటి అంశాలన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి. మొత్తం రేపు గవర్నర్ 2 ఉభయ సభలు ఉద్దేశించి రేపు గవర్నర్ మాట్లాడతారు. గవర్నర్ ప్రసంగం పైన కూడా బీఎస్సీలో
చర్చించి ఒక తీర్మానం చేసి గవర్నర్ పంపిస్తారు. రేపు గవర్నర్ రెండు ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఎల్లుండి గవర్నర్ ప్రసంగం మీద ఉభయ సభలు కూడా ప్రసంగించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్.